హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కిలేడి వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ విచిత్రమైన సమస్య. ఈ విచిత్రమైన సమస్య అంటే ఒక రాక్షసుడు రాజుని అడిగిన ప్రశ్న, దానికి సమాధానం వెతకడం కోసం రాజు రాజ్యాన్ని వదిలేసి తిరిగిన సమస్య. అసలు ఈ సమస్య ఏంటో తెలుసుకుందామా? మరి నేను చెప్పేస్తాను, మీరు వినేయండి. మరి అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు కత్తి విద్యలో ఆరితేరాడు. కత్తి విద్య అంటే ఎవరినైనా ఓడించాలన్న కత్తి విద్యతోటి ఓడించేవాడు. తన ఖడ్గం ఉందని ధైర్యంతో ఎక్కడికైనా వెళ్ళేవాడు. తన ఖడ్గాన్ని చూసి గర్వపడేవాడు. అటువంటి రాజుకు ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఒక ఆవిడి, ఆ రాజ్యంలో ఉన్న ఆవిడి, అయ్యా మహాప్రభు, మా ఇంటాయన్ని ఆ కాలయక్షుడు బంధించాడు, దయచేసి ఆ కాలయక్షుడి నుంచి నా భర్తని కాపాడు మహాప్రభు అని చెప్పేసి వేడుకుంది. ఆ రాజుకి, ఎవరా కాలయక్షుడు? నాకు తెలియకుండా నా రాజ్యంలో ఎవరున్నారు ఈ కాలయక్షుడు? అసలు ఏంటి, నా దృష్టికి ఎప్పుడూ రాలేదు అని చెప్పేసి రాజు అంటూ ఉండగా ఆవిడ ఇలా అన్నది, అదేంటయ్యా, ఈ రాజ్యానికి అవతల ఒక పెద్ద కోటలో ఉంటాడు కాలయక్షుడు. మన రాజ్యంలో ఎంతో మంది యువకుల్ని, ఆ మగవాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ కాలయక్షుడి గురించి మీకు తెలియపోవడం ఏంటయ్యా? అయ్యా దయచేసి ఎలాగైనా నా భర్తను కాపాడండి అయ్యా అని చెప్పేసి ఆవిడ పరిపరి విధాలుగా ప్రార్థించగా రాజు, సరే నేను నీ భర్తని కాపాడి నేను తీసుకొస్తాను అని చెప్పేసి రాజు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారమే తను వెనకాతల సైన్యాన్ని కానీ మంత్రుల్ని కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు. కారణం ఏంటంటే తన దగ్గర కత్తి ఉందనే గర్వం. తన కత్తి విద్యలో ఆరితేరాడు కదా, ఎవరినైనా యుద్ధం చేసి ఓడించొచ్చన్న ధైర్యం. ఆ ధైర్యంతో గుర్రం ఎక్కి కత్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ కొండెక్కాడు. నిజంగానే పెద్ద కోట. ఆ కోటను చూసి రాజు కూడా ఆశ్చర్యపోయాడు. నాకు తెలియకుండా రాజ్యానికి ఇవతల ఇంత పెద్ద కోట ఎవరు కట్టారు రబ్బా అనుకుంటూ నడుచుకుంటూ కోటలోకి వెళ్ళాడు. వెళ్ళడంతో రాజు గర్వంగా, ఎవరు కాలయక్షుడు అంటే రండి, ఇలాగా ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యండి అని చెప్పేసి ప్రలాభాలు పలకడం మొదలు పెట్టగానే అవతల నుంచి కాలయక్షుడు నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. అంటే చూడ్డానికి సౌమ్యంగా లేడు, అలాగని మరీ భీకరంగా లేడు. ఓ మోస్తరుగా గంభీరంగా ఉన్నాడు, కొంచెం భయం కలిగించే విధంగా ఉన్నాడు. నవ్వుకుంటూ వచ్చాడు. నవ్వుకుంటూ వచ్చి, ఎందుకు అలా నవ్వుతున్నావు? నీవు దమ్ముంటే నాతో యుద్ధం చెయ్యి, రా నాతో కత్తి యుద్ధం చేసి గెలు అని చెప్పేసి రాజు అన్నాడు. తన అన్నాడు, ఇది నా కోట, నా కోటలో గాలైనా సరే నా ఆజ్ఞతోటే వేస్తుంది, తప్పగానే దానికి నచ్చినట్టు వియ్యదు. ఇక్కడ ఏదైనా నా ఆజ్ఞతోటే సాగుతుంది. నీ కత్తి కూడా నా మాటే వింటుంది, కావాలంటే కత్తి తీర్చోడు అని చెప్పేసి ఆ కాలయక్షుడు అనగా ఆ రాజు కత్తి తీయడానికి ప్రయత్నించాడు. రాలేదు సరికదా, ఏమిటి అనుకున్నా సరే, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు దమ్ముంటే నాతో యుద్ధం చేయి అని చెప్పేసి మళ్ళీ ప్రలాభాలు పలికాడు రాజు. ఆ కాలయక్షుడు, నీ మాట కూడా మాట్లాడాలంటే నా ఆజ్ఞతోటే మాట్లాడగలవు, నేను నువ్వు మాట్లాడకూడదు అని అనుకున్నాను అనుకో, వెంటనే నువ్వు మాట అయినా మాట్లాడలేవు అని చెప్పేసి కాలయక్షుడు అనగా రాజు కొంచెం తగ్గాడు. ఎందుకంటే కత్తి తీయడానికి ప్రయత్నించాడు కానీ కత్తి రాకపోయేసరికి ఇతని దగ్గర ఏదో మంత్రతంత్ర విద్యలు ఉన్నట్టున్నాయి, నేను కొంచెం తగ్గుండడం మంచిదని చెప్పేసి రాజు కొంచెం తగ్గి వెంటనే కాలయక్షుడు అన్నాడు, నిన్ను చంపాలనుకుంటే నాకు చిటికలో పని, నువ్వు ఇక్కడ అడుగు పెట్టగానే నేను చంపగలను, కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు చంపాలనిపించడం లేదు, నీతో యుద్ధం చెయ్యాలని అనిపించడం లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. రాజుకి కొంచెం గర్వం ఎక్కువ కదా, లేదు నేను వెళ్ళను, నా వాళ్ళన్నా వదిలిపెట్టు, నా రాజ్యంలో ఉన్న ప్రజలన్నా వదిలిపెట్టు, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అన్నాడు. సరే, నీ రాజ్యంలో అందరినీ వదిలేస్తాను, నిన్ను కూడా వదిలేస్తాను, కానీ నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను వదిలేస్తాను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నీకు 1 సంవత్సరం గడువిస్తాను. ఈ లోపల నువ్వు ఆ ప్రశ్నకి సమాధానం వెతికి నాకు చెప్పు, అప్పుడు నీ రాజ్యంలో ప్రజలందరినీ వదిలేస్తాను, నిన్ను కూడా వదిలేస్తాను అని చెప్పేసి ఆ కాలయక్షుడు అనగా, సరే అయితే ఏమిటో చెప్పు అని అనగానే కాలయక్షుడు వెంటనే, ఒక స్త్రీ నిజంగా సంతోషించేది ఎప్పుడు అని రాజుకి అర్థం కాలేదు. మా రాణికి తెలుసా, మా రాణి ఎప్పుడు సంతోషంగా ఉందబ్బా అనుకుంటూ అలా ఉన్నాడు. ఆడవాళ్ళు నిజంగా సంతోషించేది ఎప్పుడు అనుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళి రాజ్యంలో ఉన్న తన కోటలో ఉన్న వాళ్ళని ముందు అడిగాడు. తన రాణిని అడిగాడు, చెలికెత్తెల్ని అడిగాడు. ఎవరు అడిగినా ప్రతి ఒక్కరూ పరిపరి విధాలుగా చెప్పారు. ఒక ఆవిడేమో అందమైన భర్త దొరికితే ఆడ సంతోషంగా ఉంటది అని ఒక ఆవిడ.
ఇంకొక ఆవిడ అన్నది బాగా ఆస్తిపరుడు దొరికితే ఒక స్త్రీ సంతోషంగా ఉంటది అని ఇంకొక ఆవిడ అన్నది బాగా తెలివైనవాడైతేనే సంతోషంగా ఉంటది అని ఇంకొక ఆవిడ. ఇన్ని ప్రశ్నలకి సమాధానం ఇలా దొరికింది. కానీ రాజు అవేమీ సరైనది కాదు అనిపించింది. సరే అనే ఆ ప్రశ్నలు పట్టుకొని ఆ జవాబులు పట్టుకొని ఇంకా రాజ్యాలు తిరుగుతా ఉన్నాడు. ఇంకో రాజ్యంలోని ఆ స్త్రీ అన్నది తన భర్త బాగా విద్యావంతుడైతే స్త్రీ సంతోషంగా ఉంటది అని చెప్పేసి ఇంకో రాజ్యంలో ఇంకో స్త్రీ అన్నది అందం ఉంటే సరిపోతుందా, అందాన్ని కొరుక్కుని తింటామా ఏటి అనేసి ఇంకో రాజ్యంలో ఇంకో స్త్రీ అన్నది. ఇంకో రాజ్యంలోని చదువు ఉంటే ఎందుకు, తెలివితేటలు ఎందుకు, ఇంకో పైసా పనికిరాలింది అని చెప్పేసి ఇంకో రాజ్యంలో ఉన్నది. ఇంకో రాజ్యంలో ఇంకో స్త్రీ అన్నది డబ్బు ఉంటే సరిపోతుందా, అందం లేనిది పక్కన నించుంటే ఎబ్బెత్తినట్టు ఉంటది అని చెప్పేసి ఇంకో రాజ్యంలో ఇంకో స్త్రీ అన్నది. రాజుకి తలపోట వచ్చేసింది. ఏంటి ప్రశ్న చూస్తే చాలా చిన్నది, కానీ దాని సమాధానం వెతకడం ఇంత కష్టమా అని చెప్పేసి పాపం అలా ఎతుకుతూ దాని గురించి తెలుసుకుంటూ కనబడిన స్త్రీనల్లా అడుగుతూ రాజు ముందుకు సాగుతూ ఉన్నాడు. అలా సాగ్గా ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఒక గ్రామం చివర ఒక గుడిసెలో నుంచి ఒక ఆవిడ ఏడుపు వినిపిస్తూ ఉంది. ఏడుస్తుంది, బిగ్గరగా ఏడుస్తుంది. రాజు వెళ్ళి, ఓ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడగ్గా ఆవిడ చూస్తే బాగా కురూపి, అందవిహానంగా ఉంటుంది, వయసు అయిపోయింది. ఆవిడని చూసి ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అని అడిగితే, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఆ పెళ్లి కాలేదు కాబట్టి నేను ఏడుస్తున్నాను, నన్ను ఎవరు పెళ్లి చేసుకోవడం లేదని చెప్పేసి ఏడవడం మొదలుపెట్టింది. రాజు వెంటనే, నేను ఒక సమస్యతో ఈ ఊరొచ్చాను, నువ్వు ఒక సమస్య చెప్పావు, ఏమిటా అని ఆలోచిస్తుంటే, ఓ రాజా, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను, నా సమస్యకి పరిష్కారం నువ్వు చెప్పు అని చెప్పేసి అంట. ఆవిడ సరే అయితే నీకు పెళ్లి చేసే పూచి నాది అని చెప్పేసి రాజు చెప్పగా, నీ ప్రశ్న ఏంటో చెప్పండి అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. ఒక స్త్రీ నిజంగా సంతోషించేది ఎప్పుడు అని ఆ రాజు అడగ్గా వెంటనే ఆ అందవిహానంగా ఉన్న ఆవిడ, చూడ్డానికి చాలా కంపరంగా ఉండే ఆవిడ ఇలా చెప్పింది. ఒక స్త్రీ నిజంగా సంతోషించేది తన భర్త తన మాట కాదనని అప్పుడు, తను ఏం చెప్పినా నీ ఇష్టం అన్నప్పుడు మాత్రమే ఆ భార్య సంతోషంగా ఉంటుంది, ఆ స్త్రీ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే రాజు సంతోషించి వెంటనే అది నిజమైందో కాదో, ఆ సమాధానం కరెక్టో కాదో తనకు కూడా తెలియదు, కానీ నిజంగా సంతోషించి సరే అయితే నీ వివాహం చేసే పూచి నాది, ఈ ప్రశ్న నేను మళ్ళీ వచ్చి నీకు అది కరెక్టో కాదో నేను చెప్తానని చెప్పేసి రాజు వెంటనే ఆ కత్తి పట్టుకొని గుర్రం మీద ప్రయాణమయ్యి కాలయక్షుడి దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పాడు. ఒక స్త్రీ నిజంగా సంతోషించేది తన భర్త తన మాట కాదు అన్నప్పుడు మాత్రమే సంతోషిస్తుంది అని చెప్పేసి అనగానే ఆ కాలయక్షుడు కూడా చాలా సంతోషించాడు. ఈ రాజు ఇంత టైం తీసుకున్నా కరెక్ట్గా సమాధానం చెప్పాడని చెప్పేసి సంతోషించి తన రాజుని వదిలేశాడు. బాగానే ఉంది. రాజు సమాధానం కరెక్ట్గా చెప్పాడు, తన రాజ్య ప్రజల్ని విడిపించుకున్నాడు, కానీ ఇంటికి వెళ్ళాడు, కోటకి వెళ్ళాడు, కానీ ఎప్పుడు చేయవలసిన పని చేయటం లేదు, కత్తి యుద్ధం చేయడం లేదు, అన్నం తినటం లేదు, దిగాలుగా ఉన్నాడు. ఎందుకంటే తనకు మాట ఇచ్చాడు కదా, నీకు వివాహం నేను చేస్తానని చెప్పేసి. ఆవిడ్ని చూస్తే కురూపి, ఎవరు చేసుకుంటారు చెప్పండి, కానీ చాలా బాధపడుతున్నాడు. తనకి ఎలాగైనా వివాహం చెయ్యాలని చెప్పేసి అలా దిగాలుగా ఉన్నాడు. దిగాలుగా ఉంటే ఒక రోజు తన మేనల్లుడు వచ్చాడు రాజు దగ్గరికి. ఎందుకు మామయ్య గారు అంత దిగాలుగా ఉన్నారు, ఏంటి మీ సమస్య చెప్పండి అని చెప్పేసి తన మేనల్లుడు పేరు రూపధరుడు. పేరుకు తగ్గగే అతను కూడా సౌందర్యవతుడు, చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. ఇలా నేను ఒక ప్రశ్నకి ఒక ఆవిడ సమాధానం చెప్తే తనకి నేను వివాహం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. ఆవిడ చూస్తే కురూపి, అందవిహనంగా ఉంటుంది, వయసు అయిపోయింది. ఆవిడకి పెళ్లి చేయడానికి నేను చాలా ఇబ్బంది పడుతుంది, ఎవరు చేసుకుంటారు అని చెప్పేసి నేను బాధపడుతున్నాను, అదే నా సమస్య అని చెప్పేసి రాజనగా ఆ రూపధరుడు వెంటనే, మామయ్య నీ తదనంతరం ఈ రాజ్యం నాదే, నీ సమస్య కూడా నాదే, ఆ సమస్య నేనే పరిష్కరిస్తాను అని చెప్పేసి రూపధరుడు సరే ఆవిడ్ని నేనే వివాహం ఆడుతానని చెప్పేసి అనగా రాజు కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే ఈడు చూస్తే చక్కనైనా అందగాడు, అమ్మాయి చూస్తే వయసు అయిపోయింది, రూపహీనంగా ఉంటది, బాగోదు, సామాన్యులు సైతం చేసుకోవడానికి వెనకాడుతారు, అలాంటిది ఒక రాజు చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆలోచించి సర్లే రాజుకి ఒక 2-3 వివాహాలు చేసుకోవడం మామూలే కదా, తనకి వివాహం చేద్దామని చెప్పేసి చేశారు. రాజ్యంలో అందరూ ఆశ్చర్యపోయారు. చూస్తేటి
చక్కనైన అందగాడు, ఒక రాణిలేటి బోలు మంది ఈ రాజ్యంలో ఉన్న అమ్మాయిలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. ఈ రూపధరుడికి పిచ్చిలాగా ఉంది, ఒక ముసలావిని చేసుకుంటున్నాడు, చూడడానికి అసహించుకునేలాగా ఉంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ రూపధరుడు ఇచ్చిన మాట కోసం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వివాహ అనంతరం ఆ రూపధరుడికి ఆ కురూపికి మొదటి రాత్రే సిద్ధం చేస్తారు. సిద్ధం చేస్తే ఆ కురూపి రూములో ఉంటే రూపధరుడు బయట నుంచి వస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకున్నాక తప్పదు కదా చెప్పేసి మొదటి రాత్రికి రూపధరుడు రూమ్లోకి వస్తాడు. రూమ్లోకి రాగానే ఒక అందమైన యువతి, చూడ్డానికి చాలా అందంగా ఉంది, ముట్టుకుంటే కందిపోయేంత అందంగా ఉంది, ఆ చందమామ కంట మించి అందంగా ఉంది. ఎవరు తిను అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు అని అడగగానే నేను రూపధరుడి భార్యను అని చెప్పేసి అంట. తను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంది ఒక కురూపిని, ఒక వయసు అయిపోయిన ఆవిడ్ని, ఇంత అందగత్తే ఈ రూమ్లో ఉంది అని చెప్పేసి ఆ రూపధరుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి సరే ఏంటి నువ్వు ఇలా మారిపోయావు అని చెప్పేసి అడగ్గా, ఇలా నేను ఒక దేవకన్యను, నాకు కాలయక్షుడు శాపం పెట్టాడు, పగలిపూట నేను కురిపిగా ఉంటాను, రాత్రిపూట అమ్మాయిగా ఉంటాను. నేను ఈ శాప విమోచనం కలగాలంటే నాకు పూర్తిగా నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పేశాను. అనగానే కొంచెం ఆలోచించి సరే అయితే అడుగు అని చెప్పేసి అంటాడు రూపధరుడు. వెంటనే తను, నేను కొద్ది గంటలు మాత్రమే ఈ అందమైన రూపంలో ఉంటాను, మిగతా సమయం అంతా కురూపిగా ఉంటాను, నీకు ఏ సమయంలో నేను అందంగా కావాలి అని చెప్పేసి తను అడుగుతుంది. అడగగానే వెంటనే రూపధరుడు అన్నాడు, నీ ఇష్టమే నా ఇష్టం, నీకు ఏ సమయంలో నచ్చితే ఆ సమయంలో నువ్వు అందంగా ఉండు అని చెప్పేసి అన్నాడు. వెంటనే తను సంతోషించింది, తన శాప విమోచనం అయ్యింది. అవ్వగానే సంతోషించి ఇలా అన్నది, ఒక భార్యకి తన భర్త నీకు నచ్చినట్లే చేద్దాం అని చెప్పడమే ఒక భార్య చాలా సంతోషపడుతుంది. ఆ సంతోషంతో నాకు ఈ శాప విమోచనం కలిగింది. ఆ కాలయక్షుడు ఇలాగే శాపం పెట్టాడు, నేను ఎప్పుడైతే సంతోషంగా ఉంటానో అప్పుడే శాప విమోచనం కలుగుతుందని చెప్పేసి ఆ కాలయక్షుడు శాపం పెట్టాడు. నువ్వు ఈ మాట అనగానే నాకు నా శాప విమోచనం అయిపోయింది. ప్రతి స్త్రీకి ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందంటే తన భర్త తన మాటని కాదనడు అన్నప్పుడు, నీ ఇష్టమే నా ఇష్టం అన్నప్పుడు, అప్పుడే ఆ ఇల్లు సజావుగా సాగుతుంది అని చెప్పేసి తను అనగానే చాలా సంతోషించాడు. అప్పటి నుంచి ఆ రూపధరుడు అమ్మాయి సంతోషంగా ఉంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ముందుకి సాగారు.